అలా పవన్ కళ్యాణ్ అంటే మాకు పెద్ద ఇష్టం. మామూలు ఇంకా 10 నెలలన్నా పని మానేస్తాం. జనరల్ గా ఇలాంటి మాటలు కుర్రోళ్ళ దగ్గర నుంచి అంటూ ఉంటాం, మీ వయసు నుంచి అనడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. మరి అదండి, కుర్రోడు ఎగిరేసి కింద అడిపోయి ఊరుకుంటాడండి, మేము ఊరుకోం. నామినేషన్ కాలుతో చూసుకోండి, నా బండి చిన్న బండి ఎంత జనం ఉంటుందో చూసుకోండి. అది మొత్తం పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మొత్తం వైఎస్ఆర్సీపీ అంతా ఇక్కడ దిగిపోతుంది అంటున్నారు, మరి అవుతుందా? వాళ్ళ వల్ల వాళ్ళు అనుకోవడమే, పెద్ద పెద్ద నాయకులు అందరూ ఇక్కడ దిగిపోతారు. ఇప్పుడు ఎలా కదండి, అలాగని జనాన్ని బెదిరించేద్దాం అనుకుంటున్నారు. ఆ గుండెల్లో నాటేసి ఉంటే మామూలుగా వాళ్ళు ఎక్కడ దిగలను. ఇప్పుడు జబ్బు వచ్చింది, ఆపరేషన్ చేస్తేనే పైకి వస్తుంది. అలా గుండెల్లో నాటేసి పైకి ఎలా వస్తుంది? ఎంతమంది వచ్చినా మామూలు జంకం, అతనే మీదకి ఎక్కింతాం. రేపు పొద్దున కూడా మామూలుగా వాళ్ళ బలమే గుద్దుతాం. ఇప్పుడు పిఠాపురం నామినేషన్ వేయడానికి వస్తే ఎలా ఉంటది? పిఠాపురంలో ఎలా ఉంటుందో వాళ్ళు చూడండి మరి. అది కుర్రోళ్ళు కాదు, ముందు కుర్రోళ్ళు కాదండి, నా జెండా పెద్ద ఉంటది. అయ్యో నా బండి చిన్న బండి, కట్టేయడం మీద బళ్ళ మీద తూలుకుంటూ వెళ్తుంది. అదే ముసలోడు గిసులోడు అనే ఉండదండి, కుర్రోళ్ళు బళ్ళు కూడా వెనక తప్పుకోవాల్సిందే. సూపర్ బాబాయ్. ఏం పేరు మీ పేరు? ఏర్రాజు అండి. ఏర్రాజు గారా మజాకా? అది ఇంకా అలా ఎలా ఉంటుందో.